మనము ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు కాని, మనం ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే మన బంధువులు కాని, చివరకు మన ఆరోగ్యం కాని అన్ని కూడా మన చుట్టూ ఉండేవారి మీద ఆధారపడి ఉంటాయి. ఒక్కోసారి మన ఇంట్లో ప్రశాంతత ఉండదు, చేస్తున్న పనిలో కలిసిరాదు, నమ్ముకున్న వాళ్లే మనల్ని నట్టేటం ఉంచుతారు. అప్పుడు అనిపిస్తుంది కదా, ఛా, వీళ్లని ముందే ఎందుకు గుర్తుపట్టలేకపోయాను అని. ఒక మనిషి మనకి తారసపడినప్పుడు వాళ్లు మన మంచికే వచ్చారని మనం గుడ్డిగా నమ్మేస్తుంటాం. కాని అందరూ రామచంద్రులు కారు కదా. మన కళ్ల ముందే ఉంటూ మన గొయ్యి తవ్వేవాళ్లు ఎంతో మంది ఉంటారు. మన కష్టార్జితం అంతా ఆవిరి అయిపోతుంటే, మన ఇంట్లో నిరంతరం గొడవలు జరుగుతుంటే, మన మనశ్శాంతి కరువైతే, వీటన్నిటి వెనుక మనం ప్రాణప్రదంగా నమ్మిన వారి హస్తం ఉందేమో అని ఒక్క నిమిషం ఆగి ఆలోచించాల్సిన సమయం ఇది. ఆ భగవంతుని పూర్తి అనుగ్రహం కలగాలన్నా, ఈ రహస్యం మీ జీవితాన్ని మార్చాలన్నా వీడియోను ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి. ఆత్మబంధువులారా, ఈ లోకంలో మనిషిని మనిషి నమ్మడం అనేది ఒక గొప్ప వరం. కాని ఆ నమ్మకమే మన పతనానికి దారితీస్తే అది తీరని శాపం అవుతుంది. మన చుట్టూ ఉన్న వారిలో ఎవరి మనసులో ఏముందో తెలుసుకోవడం అసాధ్యం అని మనం అనుకుంటాం. కాని అది నిజం కాదు. మన పూర్వీకులు, ముఖ్యంగా కృష్ణ పరమాత్మ తన లీలల ద్వారా, తన బోధనల ద్వారా నమ్మకద్రోహం చేసేవారిని ఎలా గుర్తించాలో ఎప్పుడో చెప్పారు. మనం వాటిని గమనించకుండా మన స్వార్థంలోనో లేదా అమాయకత్వంలోనో కొట్టుకుపోతుంటాం. అసలు ఒక మనిషి మనల్ని మోసం చేస్తున్నాడు అని తెలియడానికి కొన్ని ప్రాథమిక లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల గురించి తెలిస్తే మన జీవితంలో సగం సమస్యలు తగ్గిపోతాయి. మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా మన కుటుంబాన్ని కూడా మనం రక్షించుకోవచ్చు. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయాలు విన్న తర్వాత మీ చుట్టూ ఉన్న వారిని మీరు కొత్త కోణంలో చూడటం మొదలు పెడతారు. మోసం చేసేవాళ్లు ఎప్పుడూ పైకి కఠినంగా ఉండరు. వారు చాలా తీయగా మాట్లాడతారు. మనల్ని పొగడ్తలతో ముంచెత్తుతారు. మనకి లేని గొప్పతనాన్ని కూడా మనకి ఆపాదిస్తూ మనల్ని ఆకాశానికి ఎత్తేస్తుంటారు. అలా ఎందుకు చేస్తారో తెలుసా? మనిషికి తన గురించి తను గొప్పగా వినడం అంటే చాలా ఇష్టం. ఆ బలహీనతనే వంచకులు పెట్టుబడిగా పెట్టుకుంటారు. మనసులో ఒకటి పెట్టుకుని పైన మరొకటి మాట్లాడే వారిని గుర్తించడం చాలా కష్టం అనిపిస్తుంది. కాని వారి మాటల్లోని అతి వినయం మనల్ని హెచ్చరించాలి. అతి వినయం ధూర్త లక్షణం అని ఊరికే అనలేదు కదా పెద్దలు. మన ఇంట్లో ఉండే వ్యక్తులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, లేదా వ్యాపార భాగస్వాములు కావచ్చు, ఎవరైనా సరే మన ముఖం మీద పొగుడుతూ వెనుక గోతులు తీస్తుంటే వారిని ఎలా పట్టుకోవాలో మనం తెలుసుకోవాలి. దీనికి గొప్ప ఉదాహరణ మన పురాణాల్లోనే ఉంది. మహాభారత కాలంలో ధర్మరాజు వంటి మహానుభావుడే మోసపోయాడు అంటే సామాన్యులమైన మన పరిస్థితి ఏమిటి? ధర్మరాజుకి తెలియదా శకుని ఎలాంటివాడో? తెలిసినా కూడా తన మంచితనం వల్ల, తన నమ్మకం వల్ల సర్వస్వం కోల్పోయాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మంచితనం ఉండాలి కాని అది అమాయకత్వం కాకూడదు. మన చుట్టూ ఉన్నవారిని మనం నిశితంగా గమనించాలి. వారు ఇతరుల గురించి మన దగ్గర ఎలా మాట్లాడుతున్నారు అనేది చాలా ముఖ్యం. ఎవరైనా ఒక వ్యక్తి మీ దగ్గర కూర్చుని వేరొకరి గురించి చెడుగా చెప్తున్నాడంటే, రేపు పొద్దున మీ గురించి కూడా మరొకరి దగ్గర అలాగే మాట్లాడతాడు అని మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఇది ఒక ప్రాథమిక సూత్రం. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి వారు ఇతరుల పట్ల చూపే ప్రవర్తనే కొలమానం. కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, దుష్ట సాంగత్యం అనేది ఒక విషవృక్షం వంటిది. ఆ చెట్టు నీడన మీరు ఎంతసేపు ఉన్నా మీకు హాని తప్పదు. ఆ చెట్టు ఇచ్చే పండ్లు చేదుగా ఉంటాయి. ఆ నీడ వల్ల ప్రాణాపాయం కలుగుతుంది. అందుకే స్నేహం చేసేటప్పుడు కాని, ఒకరిని నమ్మేటప్పుడు కాని వారి గత చరిత్ర ఏమిటి, వారి ప్రవర్తన ఎలా ఉంది అనేది చూడాలి. దుర్యోధనుడికి కర్ణుడు స్నేహితుడయ్యాడు. కర్ణుడు గొప్ప వీరుడే కావచ్చు, దాత కావచ్చు, కాని అతను ఎంచుకున్న దారి తప్పు. దుష్ట సాంగత్యం వల్ల కర్ణుడు తనకున్న అన్ని విద్యలను, తన కవచ కుండలాలను, చివరకు తన ప్రాణాలను కూడా కోల్పోయాడు. ఇక్కడ దుర్యోధనుడు కర్ణుడిని నిజంగానే ప్రేమించాడా లేదా తన అవసరం కోసం వాడుకున్నాడా అని ఆలోచిస్తే
ఎక్కడో ఒక చోట స్వార్థం కనిపిస్తుంది. వంచన చేసేవారిలో మొదటి లక్షణం స్వార్థం. వారు ప్రతి పనిని తమ ప్రయోజనం కోసమే చేస్తారు. మీరు బాగుంటే వాళ్ళు మీ పక్కన ఉంటారు. మీకు ఏదైనా కష్టం వచ్చిందంటే చాలు పత్తా లేకుండా పోతారు. అదే నిజమైన మిత్రుడికి, మోసగాడికి ఉన్న తేడా. మనకి అంతా బాగున్నప్పుడు చుట్టూ 100 మంది ఉంటారు. కాని మన జేబు ఖాళీ అయినప్పుడు, మనకి అనారోగ్యం చేసినప్పుడు ఎవరు మన పక్కన నిలబడతారో వారే మనవాళ్లు. మిగిలిన వారంతా కేవలం కాలక్షేపం కోసమో లేదా ఏదో ఒక లాభం ఆశించో మన దగ్గరకు చేరినవారే. ఇలాంటి వారిని మనం ఎలా పసిగట్టాలి? వారు మాట్లాడే విధానంలో కొన్ని చిన్న చిన్న మార్పులు ఉంటాయి. మనల్ని ఇతరుల నుండి విడదీయాలని చూస్తారు. మన కుటుంబ సభ్యుల మీద మనకే అనుమానం కలిగేలా చేస్తారు. చూడండి, మన ఇంట్లో గొడవలు పెట్టే వారు బయట నుండి రారు. మనతో పాటే ఉంటూ మన ఇంట్లోని గుట్టులన్నీ తెలుసుకుని మెల్లగా విషం చిమ్ముతారు. శకుని ధృతరాష్ట్రుడికి బావమరిది. అంటే ఇంట్లో మనిషే కదా. కాని అతను ఏం చేశాడు? కౌరవ వంశం మొత్తాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ధృతరాష్ట్రుడికి తన కొడుకుల మీద ఉన్న ప్రేమను అడ్డం పెట్టుకుని, అతనికి కళ్లు లేని విషయాన్ని తనకి అనుకూలంగా మార్చుకుని పాండవుల మీద ద్వేషం పెంచేలా చేశాడు. మన చుట్టూ కూడా ఇలాంటి శకునులు ఎంతో మంది ఉంటారు. వారు మనకి మేలు చేస్తున్నట్లు నటిస్తూనే మన ఆలోచనలను తప్పు దోవ పట్టిస్తారు. మనకి ఎవరైతే మేలు కోరుతారో వారిమీద మనకి అసహ్యం కలిగేలా చేస్తారు. మన మనసుని కలుషితం చేయడం వారి మొదటి అడుగు. మనం ఒకరిని నమ్మే ముందు మన అంతరాత్మ చెప్పే మాట వినాలి. మన మనసు మనకు ఏదో ఒక సూచన ఇస్తూనే ఉంటుంది. ఈ వ్యక్తితో మాట్లాడితే ఎందుకో భయం వేస్తోంది, లేదా ఈ వ్యక్తి మాటల్లో ఏదో తేడా ఉంది అని మనకి అనిపిస్తుంది. కానీ మనం ఆ సంకేతాలను పట్టించుకోము. పైపైన కనిపించే ఆడంబరాలకు, ఆ తీయని మాటలకు పడిపోతాము. మనల్ని పొగిడేవారు మన శత్రువులు, మనల్ని విమర్శించేవారు మన మిత్రులు అని ఒక సామెత ఉంది. ఎందుకంటే మనల్ని విమర్శించేవారు మన తప్పులను సరిదిద్దాలని చూస్తారు. కాని పొగిడేవారు మనల్ని తప్పుదారిలో వెళ్తున్నా సరే ఇంకా వెళ్లమని ప్రోత్సహిస్తారు. ఎందుకంటే మనం పతనం అవ్వడమే వారికి కావాలి. కృష్ణుడు ఎప్పుడూ అర్జునుడిని పొగడలేదు. అవసరమైనప్పుడు మందలించాడు, హితవు చెప్పాడు, దారి చూపాడు. అది నిజమైన బంధం అంటే. మరీ నమ్మకద్రోహం చేసేవారు మన చుట్టూ ఉన్నారని మనకి తెలిస్తే ఏం చేయాలి? వారిని వెంటనే వదిలించుకోగలమా? కొన్ని బంధాలు తెంచుకోలేనివి ఉంటాయి. మరి అలాంటప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? కృష్ణుడు శిశుపాలుడి విషయంలో 100 తప్పుల వరకు వేచి చూశాడు. అంటే మనకి ఓర్పు ఉండాలి. అదే సమయంలో అవతలివారి పరిమితులు మనకి తెలియాలి. వారు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉండాలి. మన రహస్యాలను ఎవరితో పంచుకోవాలో, ఎంతవరకు పంచుకోవాలో ఒక పరిమితి విధించుకోవాలి. మన బలహీనతలే వంచకులకు ఆయుధాలు అవుతాయి. మనం ఏ విషయంలో ఎక్కువగా భయపడతామో లేదా ఏ విషయంలో ఎక్కువగా ఆశపడతామో వారు తెలుసుకుంటారు. ఆ తర్వాత మనల్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటారు. ఒక మనిషి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు వస్తుంటే మనం జాగ్రత్త పడాలి. నిన్నటి వరకు మనల్ని పట్టించుకొనివారు ఈరోజు అతిగా ప్రేమ చూపిస్తున్నారంటే దాని వెనుక ఏదో కారణం ఉంటుంది. అలాగే మనకి సంబంధం లేని విషయాల్లో మనల్ని తలదొచ్చమని చెప్తుంటే కూడా అది ప్రమాదకరమే. ఈ ప్రపంచంలో ఉచితంగా ఏదీ రాదు. ఎవరైనా మనకి అనవసరంగా సహాయం చేస్తున్నారంటే వారు భవిష్యత్తులో మన నుండి ఏదో పెద్దదే ఆశిస్తున్నారని అర్థం. ఇది లోకరీతి. ఈ లోకాన్ని, మనుషులను అర్థం చేసుకోవడం ఒక కళ. ఆ కళ మనకి అలవడాలంటే మనకి పురాణ జ్ఞానం ఉండాలి. మన ఇతిహాసాలు కేవలం కథలు కావు. అవి మనిషి ఎలా జీవించాలో చెప్పే జీవన వేదాలు. మన చుట్టూ ఉన్న వంచకులను గుర్తుపట్టడానికి ఆ భగవంతుడు మనకి ఎన్నో మార్గాలు చూపించాడు. తీపి మాటల వెనుక ఎంతటి కాలకుట విషం ఉంటుందో మనకి అప్పుడు అర్థం కాదు. పైకి ఎంతో ఆప్యాయతను కురిపిస్తూ మన యోగక్షేమాలను అడుగుతున్నట్లు నటిస్తూనే మన మనసులో ఏముందో లాగేయాలని చూస్తారు. ఇలాంటి వారిని మనం జాగ్రత్తగా గమనిస్తే
వారు ఎప్పుడూ మన విజయాలను చూసి లోలోపల అసూయపడుతూనే ఉంటారు. కాని బయటికి మాత్రం అబ్బా ఎంత బాగా చేశావు, నీకంటే గొప్పవారు ఎవరున్నారు అని ఆకాశానికి ఎత్తేస్తారు. మనిషికి పొగడ్త అనేది ఒక మత్తుమందు లాంటిది. ఆ మత్తులో ఉన్నప్పుడు ఎదుటివారు మనకి వేసే ఉచ్చు మనకి కనిపించదు. అందుకే ఎవరైనా మిమ్మల్ని అతిగా పొగుడుతుంటే అక్కడ ఏదో స్వార్థం ఉందని మీరు అనుమానించాలి. మన లోపాలను ఎత్తిచూపి మనల్ని సరైన మార్గంలో పెట్టేవాడు నిజమైన స్నేహితుడు అవుతాడు తప్ప మన తప్పులను కూడా గొప్పగా చెప్పేవాడు ఎప్పటికీ మన శ్రేయోభిలాషి కాడు. ఈ విషయంలో శకుని పాత్రను మనం ఒకసారి లోతుగా పరిశీలించాలి. శకుని కేవలం గాంధారి సోదరుడు మాత్రమే కాదు, అతను హస్తినాపురంలోనే ఉంటూ కౌరవుల నాశనానికి పునాదులు వేశాడు. దుర్యోధనుడికి పాండవుల మీద ఉన్న అసూయను గమనించి దానికి తన కుతంత్రాలను తోడు చేశాడు. నిజానికి దుర్యోధనుడు మహావీరుడే కావచ్చు, కాని తన మేనమామ మాటలను వేదవాక్కుగా నమ్మి తన జీవితాన్ని బుగ్గి చేసుకున్నాడు. శకుని ఎప్పుడూ దుర్యోధనుడికి హితవు చెప్పలేదు. పాండవులతో కలిసి ఉంటే రాజ్యానికి, వంశానికి మంచి జరుగుతుందని ఒక్క మాట కూడా అనలేదు. దానికి బదులుగా పాండవులను ఎలా అవమానించాలి, వారిని ఎలా రాజ్యభ్రష్టులను చేయాలి అనే విషయాల మీదనే దృష్టి పెట్టాడు. వంచకులు ఎప్పుడూ మనకి ఇష్టమైన విషయాలనే మాట్లాడుతూ మనల్ని తప్పుదోవ పట్టిస్తారు. మనలోని కోపాన్ని, అసూయను పెంచి పోషిస్తారు. మన దైనందిన జీవితంలో కూడా ఇలాంటి వ్యక్తులు మనకి తారసపడుతుంటారు. మన ఇంట్లో ఉండే చిన్న చితకా గొడవలను పెద్దవి చేసి చూపిస్తారు. నీ భర్త నీ మాట వినడం లేదు కదా, లేదా నీ భార్య నీకు గౌరవం ఇవ్వడం లేదు కదా అంటూ లేనిపోని అనుమానాలను మన తలలో నాటుతారు. ఒకసారి అనుమానం అనే బీజం పడితే అది వటవృక్షంలా మారి మన సంసారాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. వీళ్ళు ఇలా ఎందుకు చేస్తారు అని మనం ఆలోచిస్తే అందులో వారికి వచ్చే లాభం ఏమీ ఉండదు. కాని ఇతరుల పతనాన్ని చూసి ఆనందించే వికృత మనస్తత్వం వారిది. ఇతరుల ఇళ్లలో నిప్పులు పోసి ఆ మంటల్లో చలి కాచుకునే రకం వీళ్లు. అలాంటి వారిని గుర్తుపట్టడం ఎలా అంటే, వారు ఎప్పుడూ మన గురించి కాకుండా పక్కవారి గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. వారి మాటల్లో ఎప్పుడూ ఒక రకమైన నెగిటివిటీ ఉంటుంది. మరో ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, వంచన చేసేవారు ఎప్పుడూ మన రహస్యాలను తెలుసుకోవడానికి ఎంతో ఆరాటపడతారు. మన ఇంట్లో ఎంత డబ్బు ఉంది, మనకి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, మన బలహీనతలు ఏమిటి అని అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆ విషయాలనే మనమీద అస్త్రాలుగా వాడుకుంటారు. అందుకే మన పెద్దలు అంటారు, ఇంటి గుట్టు లంకకు చేటు అని. మన వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకూడదు. ముఖ్యంగా అతిగా దగ్గరయ్యే వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన పక్కన ఉండి ఓదార్చినట్లు కనిపిస్తూనే మన పరిస్థితిని చూసి లోపల నవ్వుకుంటారు. ఇలాంటి వారిని కృష్ణ పరమాత్మ దుష్ట సాంగత్యం అని పిలిచాడు. మన చుట్టూ ఉన్న పరిసరాలు ఎంత స్వచ్ఛంగా ఉండాలో మన చుట్టూ ఉన్న మనుషులు కూడా అంతే నిజాయితీగా ఉండాలి. కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసేటప్పుడు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పాడు. మన మనస్సు మనకి మిత్రుడు కావచ్చు లేదా శత్రువు కావచ్చు. అలాగే మన చుట్టూ ఉన్న మనుషులు కూడా. మనం ఎవరితో సమయాన్ని గడుపుతున్నాము అనే దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒక బొగ్గును పట్టుకుంటే మన చేతులు నల్లబడతాయి. అదే గంధపు చెక్కను తాకితే మన చేతులకు సువాసన వస్తుంది. వంచకులతో స్నేహం చేయడం అంటే బొగ్గును పట్టుకోవడమే. వారు మనల్ని కూడా వారిలాగే మార్చేస్తారు. మనం కూడా ఇతరుల గురించి చెడుగా ఆలోచించడం మొదలు పెడతాం. మనలో ఉన్న దైవత్వాన్ని చంపేసి కేవలం రాక్షసత్వాన్ని నింపుతారు. ఇదంతా ఎలా జరుగుతుందో మనకి తెలియదు. మెల్లమెల్లగా మన ఆలోచన సరళి మారిపోతుంది. వంచకులు ఎప్పుడూ కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. మనం వారికి ఎంత సహాయం చేసినా, ఎన్ని ఉపకారాలు చేసినా వారు గుర్తుపెట్టుకోరు. మనకి అవసరం వచ్చినప్పుడు వారు ముఖం చాటేస్తారు. దీనికి విరుద్ధంగా వారు చేసే చిన్న పనిని కూడా గొప్పగా చెప్పుకుంటారు. నీకోసం నేను అది చేశాను, ఇది చేశాను అని పదే పదే గుర్తు చేస్తారు. అలా గుర్తు చేయడం ద్వారా మనల్ని వారి గుప్పిట్లో ఉంచుకోవాలని చూస్తారు.
మనం ఏదో వారికి రుణపడి ఉన్నాము అనే భావన మనలో కలిగిస్తారు. ఇలాంటి మానసిక ఒత్తిడికి గురి చేసేవారు కూడా ప్రమాదకరమే. బంధం అనేది స్వచ్ఛంగా ఉండాలి తప్ప ఒకరిని ఒకరు నియంత్రించుకునేలా ఉండకూడదు. ఎక్కడైతే నియంత్రణ ఉంటుందో అక్కడ కపటం ఉంటుంది. మనం మరొకరిని నమ్మే ముందు ఒక చిన్న పరీక్ష చేయాలి. మనకి ఏదైనా చిన్న సమస్య వచ్చినట్లు నటించి వారి ప్రతిస్పందన గమనించాలి. నిజమైన స్నేహితుడు అయితే కంగారుపడి మనకి అండగా నిలబడతాడు. అదే వంచకుడు అయితే పైకి జాలి చూపిస్తూనే లోపల సంతోషపడతాడు. అంతేకాదు, మన పరిస్థితిని ఇతరులకు చెప్పి మనల్ని చులకన చేస్తాడు. మన కష్టాన్ని కూడా ఒక వార్తలా మార్చి ప్రచారం చేస్తారు. ఇలాంటి వారి నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే మౌనమే ఉత్తమ ఆయుధం. మన విషయాలను గోప్యంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. మనం ఎంత తక్కువగా మాట్లాడితే మనకి అంత తక్కువ సమస్యలు వస్తాయి. అనవసరమైన మాటలు అనర్థాలకు దారితీస్తాయి. మనం ఇంకో విషయం గమనించాలి. వంచకులు ఎప్పుడూ సమయాన్ని బట్టి రంగులు మారుస్తుంటారు. పవర్లో ఉన్నప్పుడు ఒకలా, పవర్ లేనప్పుడు ఒకలా ప్రవర్తిస్తారు. మనకి ఏదైనా పదవి ఉన్నప్పుడు లేదా మనం మంచి హోదాలో ఉన్నప్పుడు మన చుట్టూ తిరుగుతారు. మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారిని అగౌరవపరుస్తారు. అదే మనం ఇబ్బందుల్లో ఉంటే మనల్ని చూసి చూడనట్లు వెళ్లిపోతారు. ఇలాంటి అవకాశవాదులను గుర్తించడం చాలా సులభం. వారు ఇతరుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తే చాలు. హోటల్లో సర్వర్తో కాని, దారిలో వెళ్లే బిచ్చగాడితో కాని, లేదా పనివారితో కాని వారు మాట్లాడే విధానం వారి సంస్కారాన్ని చెప్తుంది. ఎవరైతే తమకన్నా బలహీనంగా ఉన్నవారిని చిన్నచూపు చూస్తారో వారు ఖచ్చితంగా నమ్మకద్రోహులు అయ్యే అవకాశం ఉంది. నమ్మకద్రోహం చేసే వారిలో మరో ప్రధాన లక్షణం అబద్ధం చెప్పడం. అది చాలా చిన్న విషయం కావచ్చు, కానీ వారు ప్రతి విషయంలోనూ అబద్ధాలు చెప్తారు. వారికి అబద్ధం చెప్పడం ఒక అలవాటుగా మారిపోతుంది. ఒక అబద్ధాన్ని కప్పుపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు చెప్తారు. అలాంటి వారి మాటలకు విలువ ఉండదు. మనతో ఒక మాట చెప్తారు, వేరొకరితో మరొక మాట చెప్తారు. ఈ 2 మాటల మధ్య ఉన్న వైరుధ్యాన్ని మనం పట్టుకోగలిగితే వారి అసలు రంగు బయటపడుతుంది. కృష్ణుడు ఎప్పుడూ సత్యాన్నే పలకమని చెప్పాడు. సత్యం మాట్లాడేవాడు ఎప్పుడూ భయపడడు. కాని వంచకుడు ఎప్పుడూ ఏదో ఒక భయంతో బతుకుతుంటాడు. తన అసలు స్వరూపం ఎక్కడ బయటపడుతుందో అని నిరంతరం ఆందోళన చెందుతుంటాడు. ఆందోళనను కప్పిపుచ్చుకోవడానికి మరింత అతిగా ప్రవర్తిస్తాడు. అబద్ధం చెప్పేవాడికి ప్రాణం ఉండదు. అది కేవలం ఒక ముసుగు మాత్రమే. ఆ ముసుగు వెనుక వారు చేసే కుతంత్రాలు బయటపడకుండా ఉండటానికి వారు నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. ఒక మనిషి మనతో మాట్లాడుతున్నప్పుడు వారి కళ్లలోకి చూస్తే సగం సత్యం తెలిసిపోతుంది. వంచన చేసేవారు నేరుగా కళ్లలోకి చూసి మాట్లాడలేరు. ఒకవేళ చూసినా వారి చూపుల్లో ఒక రకమైన చంచలత్వం కనిపిస్తుంది. వారు చెప్పే మాటలకు, చేసే పనులకు ఎక్కడా పొంతన ఉండదు. మనం ఏదైనా గట్టిగా అడిగితే వెంటనే మాట మార్చేస్తారు లేదా కోపం ప్రదర్శించి మనల్ని భయపెట్టాలని చూస్తారు. ఇది ఒక రకమైన మానసిక తంత్రం. ఎదుటివారిని ఆత్మరక్షణలో పడేయడం ద్వారా తమ తప్పును కప్పిపుచ్చుకోవాలని చూస్తారు. నిజానికి మన చుట్టూ ఉండే వంచకులు మన బలహీనతలను చాలా త్వరగా పసిగడతారు. ఉదాహరణకు, మీకు ఎవరైనా ఒక వ్యక్తి అంటే పడదు అనుకోండి. ఆ విషయాన్ని వారు పట్టుకుంటారు. మెల్లగా మీ దగ్గరకు వచ్చి ఆ వ్యక్తి గురించి ఇంకా చెడుగా చెప్పి మీలోని ద్వేషాన్ని పెంచుతారు. ఇలా చేయడం వల్ల వారు మీకు దగ్గరవుతారు. అదే సమయంలో మీరు మరొకరికి శత్రువు అవుతారు. శకుని సరిగ్గా ఇదే చేశాడు. దుర్యోధనుడికి పాండవుల మీద ఉన్న అసూయను తనకి అనుకూలంగా మార్చుకున్నాడు. పాండవులు ధర్మపరులని శకునికి తెలుసు, కాని ఆ విషయాన్ని ఎప్పుడూ దుర్యోధనుడికి చెప్పలేదు. పైగా వారు నీ రాజ్యాన్ని లాక్కుంటారు, నిన్ను అడవుల పాలు చేస్తారు అని నిరంతరం నూరిపోశాడు. ఇలాంటి మనుషులు మన నిజ జీవితంలో కూడా ఉంటారు. మనకు అత్యంత ఆత్మీయులైన వారి గురించి మనకి లేనిపోనివి చెప్తారు. నీ తమ్ముడు నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు కదా, వాడు నిన్ను లెక్క చేయడం లేదు చూసావా అంటారు. లేదా నీ అత్తగారు నిన్ను పనిమనిషిలా చూస్తున్నారు అని కోడలికి,
నీ కోడలు నిన్ను గౌరవించడం లేదు అని అత్తగారికి చెప్తారు. ఇలా ఒకే ఇంట్లో ఉండే మనుషుల మధ్య గోడలు కడతారు. ఆ గోడలు ఎంత బలంగా ఉంటాయంటే ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడనంతగా విషాన్ని నింపుతారు. ఇదంతా వారు ఎందుకు చేస్తారంటే మనం ఒంటరి వాళ్లం కావాలి, అప్పుడు మాత్రమే మనం వారి మాట వింటామని వారి నమ్మకం. మనం ఎప్పుడైతే మన వాళ్లని అనుమానించడం మొదలు పెడతామో అప్పుడు వంచకుడి పని సులువు అవుతుంది. కృష్ణ పరమాత్మ కురుక్షేత్ర సంగ్రామానికి ముందు రాయబారానికి వెళ్లినప్పుడు దుర్యోధనుడికి ఎన్నో హితవచనాలు చెప్పాడు. కాని అప్పటికే శకుని వేసిన విషపు విత్తనాలు దుర్యోధనుడి మనసులో వటవృక్షాలైపోయాయి. కృష్ణుడు చెప్పే ధర్మం అతనికి చెవికి ఎక్కలేదు. వంచకులు మన చుట్టూ ఉన్నప్పుడు మనకి మంచి చెప్పేవారు శత్రువుల్లా కనిపిస్తారు. మన పతనాన్ని కోరేవారు పరమ ఆత్మీయుల్లా కనిపిస్తారు. ఇది మాయ. ఈ మాయ నుండి బయటపడాలంటే మనం వివేకాన్ని ఉపయోగించాలి. ఎదుటివారు చెప్పే మాటల్లో ఎంత నిజం ఉంది, వారు ఎందుకు ఆ మాటలు చెప్తున్నారు అని ఒక్క క్షణం ఆలోచించాలి. వంచకులు ఎప్పుడూ తమను తాము త్యాగమూర్తులుగా చిత్రీకరించుకుంటారు. నీకోసం నేను ఇన్ని వదులుకున్నాను, నీకోసమే నేను ఇక్కడ ఉన్నాను అని పదే పదే చెప్తుంటారు. కాని నిజానికి వారు అక్కడ ఉండటం వల్ల వారికేదో ఒక లాభం చేకూరుతూ ఉంటుంది. ఆ లాభం డబ్బు రూపంలో ఉండొచ్చు లేదా అధికారం రూపంలో ఉండొచ్చు. మనకు తెలియకుండానే మన ఆస్తిపాస్తుల మీదో మనకున్న పలుకుబడి మీదో వారు కన్నేసి ఉంటారు. మనకి కష్టమొస్తే ఆదుకుంటామని చెప్పేవారు ఆ కష్టం రాకుండా చూడటంలో ఎప్పుడూ విఫలమవుతారు. ఎందుకంటే మనకి కష్టం వస్తేనే కదా వారు మనల్ని రక్షించే హీరోలుగా చలామణి అవ్వగలరు. ద్రోహం చేసేవారిలో మరో ముఖ్యమైన లక్షణం ఏమిటంటే వారు ఎప్పుడూ పాత విషయాలను గుర్తుచేస్తూ మనల్ని బాధపెడుతుంటారు. మనం ఎప్పుడో చేసిన చిన్న తప్పును పట్టుకుని దాన్ని భూతద్దంలో చూపిస్తారు. నీవు ఆ రోజు అలా చేశావు కాబట్టే ఈ రోజు నీకు ఈ పరిస్థితి వచ్చింది అని మనలో గిల్ట్ ఫీలింగ్ను కలిగిస్తారు. మనిషి ఎప్పుడైతే తనను తాను తక్కువగా చూసుకుంటాడో అప్పుడు వంచకుడు తన అధికారాన్ని చెలాయిస్తాడు. మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం వారి ప్రధాన లక్ష్యం. మనం భయపడితేనే వారు గెలిచినట్లు. అందుకే కృష్ణుడు అర్జునుడిని భయం వీడి యుద్ధం చేయమన్నాడు. ఇక్కడ యుద్ధం అంటే కేవలం శత్రువులతోనే కాదు, మనలోని బలహీనతలతో కూడా. మనల్ని మోసం చేసేవారు మనకి ఇచ్చే సలహాలు ఎప్పుడూ స్వల్పకాలిక లాభాలను చూపిస్తాయి. అడ్డదారిలో వెళ్తే త్వరగా డబ్బు సంపాదించవచ్చు అని చెప్తారు. లేదా ఎదుటివారిని మోసం చేస్తే మనకి మంచి జరుగుతుందని నమ్మిస్తారు. ధర్మం వైపు ఉంటే కష్టాలు వస్తాయని, అధర్మం వైపు ఉంటే సుఖాలు వస్తాయని వారు మనల్ని తప్పుదోవ పట్టిస్తారు. దుర్యోధనుడు అలాగే ఆలోచించాడు. ధర్మరాజును జూదంలో ఓడించి రాజ్యాన్ని లాక్కోవడం సులభం అని శకుని చెప్పినప్పుడు అది తప్పని అతనికి అనిపించలేదు. ఎందుకంటే అతనికి కావాల్సింది విజయం. అది ఏ దారిలో వచ్చినా పర్లేదు అనుకున్నాడు. కాని అడ్డదారిలో వచ్చే విజయం ఎప్పుడూ నిలకడగా ఉండదు అనే సత్యాన్ని అతను మర్చిపోయాడు. జీవితంలో మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడానికి ఒక చిన్న సూత్రం ఉంది. మన మనసుకి ప్రశాంతతను ఇచ్చేవారు, మనల్ని ధర్మ మార్గంలో నడిపించేవారు మనకి నిజమైన మిత్రులు. మనల్ని ఆందోళనకు గురిచేసేవారు, మనలో ద్వేషాన్ని రగిల్చేవారు మన శత్రువులు. వంచకులు ఎప్పుడూ మనలో ఒక రకమైన అశాంతిని నింపుతారు. వారి దగ్గర ఉన్నప్పుడు మనకి తెలియని ఒక భయం, ఒక ఒత్తిడి కలుగుతుంది. అదే ఒక మంచి వ్యక్తి దగ్గర ఉంటే మనకి ఎంతో హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. మన అంతరాత్మ ఇచ్చే ఈ సంకేతాలను మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఆ దేవుడు మనకి విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చింది అందుకే. వంచకులు చాలా తెలివైనవారు. వారు తమ ప్రణాళికలను ఎంతో జాగ్రత్తగా అమలు చేస్తారు. మనకి తెలియకుండానే మన చుట్టూ ఉన్న మంచి మనుషులను మనకి దూరం చేస్తారు. మన స్నేహితుల గురించి, మన బంధువుల గురించి అపవాదులు సృష్టిస్తారు. మెల్లగా మనల్ని ఒక ఏకాకిని చేస్తారు. మనం ఎప్పుడైతే ఒంటరి అవుతామో అప్పుడు మనల్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడం వారికి సులభం అవుతుంది. ఇలాంటి వారి బారిన పడకుండా ఉండాలంటే మనం ఎప్పుడూ అందరితో సంబంధాలను కొనసాగించాలి.
ఒకరు చెప్పిన మాటలను వెంటనే నమ్మేయకుండా స్వయంగా విచారించుకోవాలి. నిజం నిప్పులాంటిది, అది ఎప్పటికైనా బయటపడుతుంది. కాని అది తెలిసేలోపు మనం ఎంతో నష్టపోకూడదు కదా. వంచన చేసేవారి ముఖాల్లో ఎప్పుడూ ఒక కృత్రిమమైన నవ్వు ఉంటుంది. ఆ నవ్వు వెనుక ఉన్న కపటాన్ని మనం గుర్తుపట్టాలి. వారు మనల్ని చూసి నవ్వుతున్నారా లేక మనల్ని చూసి నవ్వుకుంటున్నారా అనేది గమనించాలి. నిజమైన నవ్వు మనసులో నుండి వస్తుంది, కళ్లలో కనిపిస్తుంది. కాని మోసగాడి నవ్వు కేవలం పెదవుల మీద మాత్రమే ఉంటుంది. వారి మాటల్లో ఎంతటి వినయం ఉన్నా వారి ప్రవర్తనలో గర్వం కనిపిస్తూనే ఉంటుంది. మనకంటే తామే గొప్ప అనే భావన వారిలో ఉంటుంది. మనల్ని తక్కువ చేసి మాట్లాడటం ద్వారా వారు ఆనందం పొందుతారు. ఇలాంటి వారిని మనం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. మన జీవిత ప్రయాణంలో ఇలాంటి రాళ్లు ఎన్నో ఎదురవుతుంటాయి. వాటిని దాటుకుని వెళ్లడమే విజ్ఞత. ఆ కృత్రిమమైన నవ్వు మనల్ని ఎంతో మభ్యపెడుతుంది. లోపల ద్వేషం ఉన్నా బయటకు మాత్రం అమృతం కురిపిస్తున్నట్లు మాట్లాడుతుంటారు. ఇటువంటి వారు మన ఇంటికి వచ్చినప్పుడు మన సంతోషాన్ని చూసి ఓర్చుకోలేరు. మన పిల్లలు బాగా చదువుతున్నా, మనకి మంచి పేరు వస్తున్నా వారి కళ్లలో ఆ అసూయ సెగలు కనిపిస్తూనే ఉంటాయి. కాని వాటిని అతి జాగ్రత్తగా కప్పిపుచ్చుకుంటారు. నీ అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది కాని, లేదంటే నీ పరిస్థితి ఏమయ్యేదో అంటూ మన కష్టాన్ని తక్కువ చేస్తారు. మన విజయాల వెనుక ఉన్న శ్రమను గుర్తించకుండా కేవలం అదృష్టం వల్లనే ఇదంతా జరిగిందని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. తద్వారా మన ఆత్మవిశ్వాసాన్ని మెల్లగా దెబ్బతీస్తారు. శకుని పాండవుల వైభవాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ధర్మరాజు చేసిన రాజసూయ యాగం చూసి, ఆ సంపదను, ఆ గౌరవాన్ని చూసి శకుని గుండెల్లో మంట పుట్టింది. ఆ మంటను చల్లార్చుకోవడానికి అతను ఎంచుకున్న దారి వంచన. ధర్మరాజు మంచితనాన్ని, అతనికున్న జూద వ్యసనాన్ని ఆసరాగా చేసుకున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, వంచకుడు మనలోని వ్యసనాలను లేదా బలహీనతలను పెట్టుబడిగా పెట్టుకుంటాడు. మనకి ఏదైనా చిన్న బలహీనత ఉంటే చాలు, దాన్ని పట్టుకుని మనల్ని తమ దారిలోకి తెచ్చుకుంటారు. మనం ఎక్కడ తప్పు చేస్తామా అని వారు 1000 కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. మన చుట్టూ ఉండే ఇలాంటి వారిని గుర్తించడం ఒక ఎత్తైతే, వారి నుండి మనల్ని మనం కాపాడుకోవడం మరొక ఎత్తు. వారు మనకి ఇచ్చే సలహాలు ఎప్పుడూ మన వినాశనానికే దారితీస్తాయి. ఉదాహరణకు, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నీ దగ్గర ఉన్న డబ్బును కలానా చోట పెట్టుబడి పెట్టు, రాత్రికి రాత్రే కోటీశ్వరుడివి అయిపోతావు అని చెప్పారంటే అక్కడ ఏదో మోసం ఉందని గ్రహించాలి. కష్టపడకుండా వచ్చే ప్రతిఫలం ఎప్పుడూ నిలవదు. కాని వంచకులు మనలోని అత్యాశను రగిలిస్తారు. ఆశలో మనం కళ్ళు మూసుకుపోయి వారు చెప్పినట్లు వింటాం. తీరా అంతా పోయాక కాని మనకి నిజం బోధపడదు. అప్పటికి వారు మనకి అందనంత దూరంలో ఉంటారు. ఇలాంటి ఆర్థిక మోసాలు చేసేవారు మొదట మనకి ఎంతో నమ్మకస్తుల్లా కనిపిస్తారు. సనాతన ధర్మం కోసం మా బృందం పడుతున్న శ్రమకు తోడ్పాటుగా వీడియో చివర్లో ఉన్న స్కానర్ ద్వారా మీ మద్దతు అందించండి. మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు వెళ్తున్న కొద్దీ మనకి అర్థమయ్యే సత్యం ఒకటి ఉంది. అదేమిటంటే, భగవంతుడు మనల్ని ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటాడు. ఏదైనా ఆపద రాబోయే ముందు మన మనసులో ఒక రకమైన కలత కలుగుతుంది. కాని మనం ఆ అంతర్వాణిని పట్టించుకోము. వంచకులు మనల్ని ఎంతగా ఆవహిస్తారంటే, మన వాళ్లు చెప్పే నిజం కంటే వంచకులు చెప్పే అబద్ధమే మనకి అమృతంలా అనిపిస్తుంది. కౌరవ సభలో విదురుడు ఎంతో హితవు చెప్పాడు. భీష్మ పితామహుడు ఎంతో హెచ్చరించాడు. కాని దుర్యోధనుడికి శకుని మాటలే బాగున్నాయి. ఎందుకంటే అవి అతని అహంకారాన్ని తృప్తిపరిచాయి. ఇక్కడ మనం ఒక పాఠం నేర్చుకోవాలి. వంచన చేసేవారు ఎప్పుడూ మన అహంకారాన్ని పెంచుతారు. నీకంటే గొప్పవాడు లేడు, నీవు ఏం చేసినా చెల్లుతుంది అని మనల్ని ఉబ్బేస్తారు. మనం ఆ అహంకారంతో కళ్ళు మూసుకుపోయి అపమార్గంలో వెళ్తాం. నిజమైన శ్రేయోభిలాషి అయితే మన తప్పును ముఖం మీద చెబుతాడు. ఆ మాటలు వినడానికి చేదుగా ఉండవచ్చు కాని అవి మన జీవితాన్ని రక్షిస్తాయి. కాని వంచకుడికి మన జీవితం నాశనం అవ్వడమే కావాలి. అందుకే అతను ఎప్పుడూ మనల్ని పొగుడుతూనే ఉంటాడు.
మనం గోతిలో పడుతున్నా సరే భలే దూకుతున్నావు అని చప్పట్లు కొడతాడు. ఇలాంటి చప్పట్లకు మనం మురిసిపోకూడదు. లోకంలో పొగడ్తలకు పడిపోనివారు చాలా తక్కువ మంది ఉంటారు. వంచకులు చేసే మరో పెద్ద మోసం ఏమిటంటే మనల్ని ఒంటరివారిని చేయడం, మన గురించి తప్పుడు ప్రచారం చేయడం లేదా మన వాళ్ల గురించి మనకి తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా బంధాలను తెగ్గొడతారు. ఒక చెట్టుకి కొమ్మలు ఉన్నంత కాలం దాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. కాని కొమ్మలన్నీ నరికేస్తే ఆ చెట్టుని పడగొట్టడం సులభం. మనిషి కూడా అంతే. కుటుంబం, బంధువులు, స్నేహితులు అనే కొమ్మలు ఉన్నంత కాలం మనం బలంగా ఉంటాం. వంచకుడు మెల్లగా ఆ కొమ్మలను నరికేస్తాడు. మనల్ని అందరికీ దూరం చేస్తాడు. అప్పుడు మనం పూర్తిగా అతని చెప్పుచేతల్లోకి వెళ్లిపోతాం. ఆ స్థితికి రాకముందే మనం కళ్లు తెరిచి చూడాలి. బంధాలను తెంచుకునే ముందు 10 సార్లు ఆలోచించాలి. మనం ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు వారి వ్యక్తిత్వం ఎలాంటిదో గమనించాలి. వారు తమ తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నారు? వారు తమకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు? వారు చిన్న చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు చెప్తున్నారా? ఈ విషయాలను మనం గమనిస్తే వారి అసలు రంగు బయటపడుతుంది. ఎవరైతే తమ స్వంత తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వరో వారు మనకి మాత్రం ఎలా గౌరవం ఇస్తారు? ఎవరైతే చిన్న లాభం కోసం అబద్ధం చెప్తారో వారు రేపు పెద్ద లాభం కోసం మనల్ని మోసం చేయరని గ్యారంటీ ఏమిటి? కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా పరిశీలించాలి. వివేకంతో ఆలోచించడం ఎంతో అవసరం. కృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి సారథిగా ఉన్నాడు. అంటే ఆ భగవంతుడు మనకి దారి చూపేవాడు. మనం ఆ దేవుడిని నమ్మాలి తప్ప ఈ లోకంలోని వంచకులను కాదు. మన కష్టసుఖాలను ఆ భగవంతుడికి చెప్పుకోవాలి. ఆయన మనకి సరైన మార్గాన్ని చూపిస్తాడు. మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని మోసం చేసినా ఆ దేవుడు మనల్ని ఎప్పుడూ వదలడు. కాని మనం కూడా విజ్ఞతతో ఉండాలి. పాలు ఇచ్చే పాముకైనా విషమే ఉంటుంది అనే సత్యాన్ని మర్చిపోకూడదు. కొంతమంది మనుషులు ఎంత ప్రేమగా ఉన్నట్లు నటించినా వారి మనసులో విషం ఎప్పుడూ ఉంటుంది. ఆ విషం ఎప్పుడు బయటకు వస్తుందో మనకి తెలియదు. అందుకే అప్రమత్తత అవసరం. వంచకులు ఎప్పుడూ సమయాన్ని బట్టి వేషాలు మారుస్తుంటారు. ఒకప్పుడు మనల్ని శత్రువుగా చూసినవారు ఇప్పుడు మిత్రులుగా నటిస్తుంటే దాని వెనుక ఏదో ఒక గూఢమైన అర్థం ఉంటుంది. పాత గొడవలను మర్చిపోయామని చెప్పి మన దగ్గరకు వస్తారు. కాని ఆ గొడవలు వారి మనసులో ఇంకా పచ్చిగానే ఉంటాయి. సమయం దొరికినప్పుడు పాత కక్షలను తీర్చుకుంటారు. అందుకే శత్రువుతో స్నేహం చేసేటప్పుడు 1000 కళ్లతో ఉండాలి. వంచకుడు మన ఇంట్లోకి రాగానే మొదట చేసే పని మన విశ్వాసాన్ని చూరగొనడం. ఆ తర్వాతే తన అసలు ఆట మొదలు పెడతాడు. మనం గుడ్డిగా నమ్మే ప్రతి విషయం మనకి ఒక గుణపాఠం అవుతుంది. ఆ గుణపాఠం నేర్చుకునేసరికి కాలం మించిపోకూడదు. వంచన చేసేవారు ఇతరుల బలహీనతలను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సిద్ధహస్తులు. మనలో ఎప్పుడైనా అసూయ కాని కోపం కాని ఉంటే వాటిని వారు మరింతగా పెంచుతారు. ఒక వ్యక్తి మీద మనకి చిన్నపాటి విముఖత ఉంటే దాన్ని పెద్ద గొడవగా మారుస్తారు. ఇలా చేయడం వల్ల వారు మనకి ఎంతో దగ్గరైనట్లు భావిస్తాం. కాని నిజానికి వారు మనల్ని ఒక మానసిక కారాగారంలో బంధిస్తున్నారు. మన ఆలోచనల మీద వారి ప్రభావం పెరిగే కొద్దీ మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోతాం. మన నిర్ణయాలు మనవి కాకుండా పోతాయి. అన్ని వారి ఇష్టప్రకారమే జరుగుతాయి. ఇలాంటి మానసిక బానిసత్వం నుండి బయటపడటం చాలా కష్టం. అందుకే మొదటి నుండే జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహం చేసేవారు అద్దం లాంటివారు కాదు, వారు నీడ లాంటివారు. అద్దం మన నిజస్వరూపాన్ని చూపిస్తుంది కాని నీడ మాత్రం మనం వెలుగులో ఉన్నప్పుడు మాత్రమే మన వెంట ఉంటుంది. చీకటి పడగానే మాయమైపోతుంది. ఇలాంటి స్వభావం కలవారు మన చుట్టూ ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరిపోదు. వారు చేసే ప్రతి చిన్న కదలికలోనూ ఒక పరమార్థం ఉంటుంది. మనం ఎవరికైతే మన ఇంటి తాళాలు అప్పగిస్తామో వారే మన ఇంటికి కన్నం వేసే ప్రమాదం ఉంది. ఇక్కడ తాళాలు అంటే కేవలం భౌతికమైన తాళాలు మాత్రమే కాదు, మన మనసులోని తాళాలు, మన వ్యక్తిగత విషయాల తాళాలు.
మనం ఒకరిని ఎంతగా ప్రేమిస్తామో వారి మీద మనకి అంతటి నమ్మకం ఉంటుంది. కాని ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని వారు చేసే అన్యాయం మనల్ని కోలుకోలేని దెబ్బతీస్తుంది. కృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఎన్నో సందర్భాల్లో పాండవులను హెచ్చరించాడు. శకుని వంటి కపట బుద్ధి ఉన్నవారు ఉన్నంత కాలం శాంతి అనేది అసాధ్యం అని ఆయనకి తెలుసు. పాండవులు అడవుల పాలే ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నప్పుడు కూడా శకుని వారిని మరింత వేధించడానికి దుర్యోధనుడిని ఉసిగొల్పాడు. వంచకుడు మన కష్టాన్ని చూసి జాలిపడడు, పైగా ఆ కష్టంలో మనం ఇంకా కుంగిపోవాలని కోరుకుంటాడు. మనుషుల మనస్తత్వాలను గుర్తించడంలో మనం చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే వారి మాటలనే మనం ప్రామాణికంగా తీసుకుంటాం. కాని మనిషి మాటల కంటే అతని ప్రవర్తన ఎన్నో విషయాలు చెప్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి మీ దగ్గర కూర్చుని మీ గురించి ఎంతో గొప్పగా చెప్తూనే వేరొకరి గురించి చాలా హీనంగా మాట్లాడుతున్నాడంటే అది ఒక పెద్ద హెచ్చరిక అని మీరు గ్రహించాలి. ఆ వ్యక్తి దృష్టిలో ఎవరూ మంచివారు కాదు, కేవలం తన అవసరానికి తగ్గట్టుగా రంగులు మారుస్తుంటాడు. ఇటువంటి వారు మనకి ఇచ్చే సలహాలు కూడా ఎప్పుడూ స్వార్థపూరితంగానే ఉంటాయి. ఒక వ్యక్తి తన గతంలో తనని నమ్మిన వారిని ఎలా చూసుకున్నాడు అనేది మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఒకసారి మోసం చేసినవాడు మళ్లీ మోసం చేయడు అని నమ్మడం మన అమాయకత్వమే అవుతుంది. పులి తన చారలను మార్చుకోదు, అలాగే వంచకుడు తన స్వభావాన్ని మార్చుకోడు. ఏదో ఒక సమయంలో తన అసలు బుద్ధిని బయటపెట్టుకుంటాడు. అప్పటి వరకు అతను మనల్ని పొగడ్తలతో ముంచెత్తుతూనే ఉంటాడు. పొగడ్త అనేది ఒక విషం నిండిన తీపి ఉండలాంటిది. దాన్ని తింటున్నప్పుడు బాగుంటుంది, కాని అది మన శరీరంలోకి వెళ్ళాక ప్రాణాలు తీస్తుంది. కృష్ణుడు చెప్పినట్లుగా మనిషి తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనకి పొగడ్తల మీద వ్యామోహం కలుగుతుందో అప్పుడే మనం వంచకులకి చిక్కుతాం. మనల్ని మనం విమర్శించుకునే శక్తి మనకి ఉండాలి. మనలో ఉన్న తప్పులను ఎవరైనా ఎత్తి చూపితే వారిని ద్వేషించకుండా ఆ తప్పు నిజమో కాదో ఆలోచించాలి. అలా ఆలోచించే గుణం మనలో ఉంటే వంచకులు మనల్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే వారు ఎప్పుడూ మనల్ని తప్పు దారిలో నడిపించడానికే ప్రయత్నిస్తారు. మనం సరైన దారిలో ఉన్నప్పుడు వారికి మన దగ్గర పని ఉండదు. మన ఇంట్లో ఉండే చిన్న చిన్న గొడవలను ఆసరాగా చేసుకుని కొందరు మన దగ్గరకు వస్తుంటారు. అయ్యో, నీకు ఇంత కష్టం వచ్చిందా? నీ భర్త లేదా నీ భార్య నీ మాట వినడం లేదు కదా అంటూ జాలి చూపిస్తారు. ఆ జాలి వెనుక ఉన్నది మనమీద ప్రేమ కాదు, మన ఇంట్లో ఉన్న చిచ్చును ఇంకా రగిలించాలనే ఆకాంక్ష. ఇటువంటి వారు మనకి పరమ ఆత్మీయుల్లా కనిపిస్తారు. మనం మన బాధనంతా వారి ముందు కుమ్మరిస్తాం. మన బలహీనతలు వారికి తెలుస్తాయి. ఆ తర్వాత వారు మెల్లగా మనల్ని మన కుటుంబానికి దూరం చేస్తారు. ఈ విషవలయం నుండి బయటపడటం ఎంతో కష్టం. దుష్ట సాంగత్యం వల్ల మనకి కలిగే నష్టం కేవలం మానసికంగానే ఉండదు, అది మన ఆరోగ్యం మీద, మన ఆర్థిక స్థితి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. నిరంతరం అశాంతిగా ఉండటం వల్ల మనకి నిద్ర పట్టదు. మనస్సు ఎప్పుడూ ఏదో ఒక ఆందోళనతో కొట్టుకుంటూ ఉంటుంది. ఆ ఆందోళన మనల్ని శారీరకంగా కుంగదీస్తుంది. అందుకే మన పెద్దలు ఎప్పుడూ మంచివారితో స్నేహం చేయమని చెబుతుంటారు. సత్సంగం వల్ల మన ఆలోచనలు పవిత్రంగా మారుతాయి. దుస్సాంగత్యం వల్ల మన బుద్ధి వినాశనం అవుతుంది. వంచకులు ఎప్పుడూ తమను తాము బాధితులుగా చిత్రీకరించుకుంటారు. లోకం అంతా నాకే అన్యాయం చేసింది, నీవు ఒక్కడివే నన్ను అర్థం చేసుకున్నావు అంటూ మనకి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారు. మనం ఆ మాయలో పడి వారికి అవసరమైన దానికంటే ఎక్కువ సహాయం చేస్తాం. కాని సమయం వచ్చినప్పుడు వారు మనల్ని నిట్ట నిలువునా ముంచేస్తారు. అప్పుడు మనం అంటాం, నేను అందరికీ మంచి చేశాను కాని నాకే ఎందుకు ఇలా జరిగింది అని. ఇక్కడ తప్పు ఆ భగవంతుడిది కాదు, మన విచక్షణ జ్ఞానాన్ని మనం ఉపయోగించకపోవడమే అసలు తప్పు. మనం ఈ సమాజంలో బతుకుతున్నప్పుడు 1000 కళ్లతో ఉండాలి. ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఇతరుల మీద చాడీలు చెప్తుంటే వారిని అక్కడే అడ్డుకోవాలి. అది మన వ్యక్తిత్వానికి నిదర్శనం. చాడీలు వినడం కూడా పాపమే. మనం ఎంతగా చాడీలు వింటామో అంతగా మన మనసు కలుషితం అవుతుంది.
వంచకులు ఎప్పుడూ ఇతరుల పరువు తీయడానికి సిద్ధంగా ఉంటారు. దానికి మనం కూడా తోడైతే వారి పాపంలో మనకి కూడా భాగం ఉంటుంది. అందుకే మన మాటల్లో ఎప్పుడూ నిగ్రహం ఉండాలి. మనిషికి అహంకారం ఎంత ప్రమాదకరమో అమాయకత్వం కూడా అంతే ప్రమాదకరం. అహంకారం మనల్ని ఇతరుల నుండి వేరు చేస్తే, అమాయకత్వం మనల్ని వంచకులకు బలి చేస్తుంది. అందుకే కృష్ణుడు అర్జునుడికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. జ్ఞానం అంటే పుస్తకాల్లో ఉండేది కాదు, మనుషులను అర్థం చేసుకోవడం, ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకోవడం. మనం ధర్మ మార్గంలో నడుస్తున్నప్పుడు మనకి భయం ఉండదు. కాని వంచకులు మనల్ని అధర్మం వైపు లాగడానికి చూస్తుంటారు. ఆ సమయంలో మనం ఎంతో స్థిరంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న వారిలో ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో మనకి తెలియాలి. అందరినీ మన పడకగది వరకు రానివ్వకూడదు. మన వ్యక్తిగత జీవితం అనేది ఒక పవిత్రమైన కోవెల లాంటిది. అందులోకి కేవలం మనకి నమ్మకమైన వారిని మాత్రమే అనుమతించాలి. వంచకులు మెల్లగా మన ఇంట్లోకి చొరబడి మన ప్రశాంతతను దోచుకుంటారు. వారు మన ముందు ఎంతో వినయంగా ఉన్నట్లు కనిపిస్తారు, కాని వారి కన్ను ఎప్పుడూ మన సంపద మీదో లేదా మన అశాంతి మీదో ఉంటుంది. మనము బాగుంటే వారు తట్టుకోలేరు. ఈ సృష్టిలో ప్రతి జీవికి ఒక స్వభావం ఉంటుంది. పాముకి విషం ఉంటుంది, తేలుకి కుట్టడం తెలుసు. అలాగే వంచకుడికి మోసం చేయడం తెలుసు. అది వారి నైజం. వారిని మార్చాలని మనం ప్రయత్నించడం వృధా. మనం చేయాల్సిందల్లా వారి నుండి మనల్ని మనం రక్షించుకోవడమే. మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా మన కుటుంబాన్ని కూడా అప్రమత్తం చేయాలి. వంచకులు మన కుటుంబ సభ్యుల మధ్య కూడా చిచ్చు పెడతారు. నీ పిల్లలు నీ మాట వినడం లేదు అని తల్లిదండ్రులకు, నీ తల్లిదండ్రులు నీకు అన్యాయం చేస్తున్నారు అని పిల్లలకు నూరిపోస్తారు. ఇదంతా వింటుంటే మనకి ఒక రకమైన భయం కలుగుతుంది. కాని ఈ భయం మనల్ని జాగ్రత్తగా ఉంచడానికి ఉపయోగపడాలి. మనం ఎవరినీ ద్వేషించాల్సిన అవసరం లేదు, కాని ఎవరినీ ఎంతవరకు నమ్మాలో మాత్రం ఖచ్చితంగా తెలియాలి. నమ్మకం అనేది ఒక సన్నని దారం లాంటిది. అది ఒక్కసారి తెగితే మళ్లీ అతికించడం చాలా కష్టం. అందుకే ఆ దారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వంచకుల చేతికి ఆ దారాన్ని ఇవ్వకూడదు. కృష్ణ నీతి మనకి ఇదే చెప్తుంది. మోసం చేసేవారిని ముందే గుర్తించడం అంటే వారి మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని కనిపెట్టడం. వంచకులు ఎప్పుడూ తమ లాభం కోసమే ఎదురుచూస్తారు. వారు మీకోసం ఏదైనా చిన్న పని చేసినా దాన్ని 100 సార్లు గుర్తు చేస్తారు. కాని మీరు వారికి చేసిన మేలును మాత్రం గాలికి వదిలేస్తారు. కష్టకాలంలో మనకి అండగా ఉండాల్సిన వారు మనకి అడ్డంకులు సృష్టిస్తుంటే వారిని వెంటనే వదిలేయాలి. కొన్ని బంధాలు తెంచుకుంటేనే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మురికిని మనం ఎంతకాలం మోస్తాం? ఆ మురికిని వదిలించుకుంటేనే కదా మనం శుభ్రంగా ఉండేది. అలాగే వంచకుల సహవాసాన్ని వదిలించుకుంటేనే మన మనసు స్వచ్ఛంగా ఉంటుంది. మనసును ప్రక్షాళన చేసుకోవడం అంత సులభమైన విషయం ఏమీ కాదు. ఎంతో కాలం నుండి మనతో ఉన్న ఒక వ్యక్తిని, మన ప్రాణప్రదంగా నమ్మిన ఒక బంధాన్ని వదిలించుకోవాలంటే మనసు ముక్కలవుతుంది. కాని తప్పదు. కుళ్ళిన భాగం శరీరంలో ఉంటే అది మొత్తం ప్రాణానికే ముప్పు తెస్తుంది. అందుకే ఆ భాగాన్ని కోసి పరేయక తప్పదు. అలాగే వంచన చేసే మనుషులు కూడా మన జీవితంలో ఒక కుళ్ళిన భాగం లాంటివారు. వారిని ఎంత త్వరగా దూరం పెడితే మన జీవితం అంత తొందరగా తేరుకుంటుంది. మనం చేసే తప్పు ఏమిటంటే వారిలో మార్పు వస్తుందని, ఏదో ఒకరోజు వారు మన ప్రేమని అర్థం చేసుకుంటారని ఎదురుచూడటం. కాని వంచకుడికి ప్రేమ తెలియదు. అతనికి తెలిసిందల్లా కేవలం అవసరం మాత్రమే. ఈ ప్రపంచంలో మనిషి తనని తాను మోసం చేసుకోవడం కంటే పెద్ద ద్రోహం మరొకటి ఉండదు. మన కళ్ల ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా, వారు మనల్ని మోసం చేస్తున్నారని మనకి అర్థమవుతున్నా, మన మనసు మాయలో ఉండి దాన్ని ఒప్పుకోదు. వంచకులు మనలోని ఈ భావోద్వేగ బలహీనతను చాలా చక్కగా వాడుకుంటారు. మనం ఎక్కడ మెత్తబడతామో, ఏ మాట అంటే మనం కరిగిపోతామో వారికి బాగా తెలుసు. అందుకే వారు ఎప్పుడూ ఒక పక్కా ప్రణాళికతో ఉంటారు. వారి ప్రతి అడుగు మనల్ని మన వాస్తవ ప్రపంచం నుండి దూరం చేయడానికి వేసేదే.
మన చుట్టూ ఒక అభద్రతా భావాన్ని సృష్టించి తాము మాత్రమే మనకి రక్షకులు అన్నట్లుగా నమ్మిస్తారు. కృష్ణ పరమాత్మ కర్ణుడి విషయంలో ఇదే విషయాన్ని ఎంతో సున్నితంగా చెప్పాడు. కర్ణుడు ధీశాలి, మహావీరుడు మరియు దాత. కాని అతను దుర్యోధనుడితో ఉన్న స్నేహం వల్ల తనలోని మంచిని కూడా కోల్పోయాడు. దుర్యోధనుడు కర్ణుడిని నిజంగా ప్రేమించలేదు, కేవలం అర్జునుడిని ఎదుర్కోవడానికి ఒక ఆయుధంగా మాత్రమే చూశాడు. కాని కర్ణుడు ఆ వంచనను గుర్తించలేకపోయాడు, లేదా గుర్తించినా ఆ బంధం నుండి బయటకు రాలేకపోయాడు. ఇది మనకి ఒక పెద్ద గుణపాఠం. మనం ఎవరికైతే అత్యంత విశ్వాసంగా ఉంటామో వారు మనల్ని ఏ విధంగా వాడుకుంటున్నారో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మన విశ్వాసం మన పతనానికి దారి తీయకూడదు. వంచన చేసే వారిని గుర్తించడానికి మన పెద్దలు చెప్పిన ఆ 3 లక్షణాలను ఇప్పుడు మనం నిశితంగా పరిశీలిద్దాం. మొదటి లక్షణం ఏమిటంటే మనల్ని ఇతరుల నుండి వేరు చేయడం. వీరు ఎప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ శ్రేయోభిలాషుల మీద విషం చిమ్ముతారు. నీకు ఆ స్నేహితుడు ఎందుకు, వాడు నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు కదా అని అసూయను నూరిపోస్తారు. లేదా నీ తల్లిదండ్రులు నీకు అన్యాయం చేస్తున్నారు అని అనుమానాన్ని కలిగిస్తారు. మనిషి ఎప్పుడైతే ఒంటరి అవుతాడో అప్పుడు అతనిపై అధికారం చెలాయించడం వంచకుడికి చాలా సులభం అవుతుంది. మనం మన వాళ్లని అనుమానిస్తున్నామంటే అది వంచకుడి విజయమే. రెండవ ముఖ్యమైన లక్షణం వారి మాటల్లోని అతి వినయం మరియు అతి పొగడ్త. మనం ఏదైనా తప్పు చేసినా సరే, అబ్బా నువ్వు చేసింది చాలా బాగుంది అని వారు మనల్ని ప్రోత్సహిస్తారు. ఎందుకంటే మనం ఆ తప్పులోనే ఉండి పతనమవ్వాలని వారు కోరుకుంటారు. నిజమైన మిత్రుడు అయితే మనల్ని మందలిస్తాడు, మన తప్పును ఎత్తి చూపుతాడు. కాని వంచకుడు మనల్ని తప్పుడు మార్గంలో వెళ్తున్నా సరే ఇంకా వేగంగా వెళ్లమని చెప్తాడు. ఎందుకంటే మనం పడిపోతే వారు ఆనందించవచ్చు. మన చుట్టూ నిరంతరం భజన చేసేవారు ఉంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పొగడ్తల మత్తులో మనం వాస్తవాలను చూడలేకపోతాం. మూడవ లక్షణం వారు ఎప్పుడూ మన ఆర్థిక పరిస్థితిని మరియు మన వ్యక్తిగత రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. మీ ఇంట్లో నగలు ఎక్కడ పెడతారు, మీ బ్యాంకులో ఎంత డబ్బు ఉంది, మీ వ్యాపార రహస్యాలు ఏమిటి అని అడిగి తెలుసుకుంటారు. ఒకసారి ఆ విషయాలు వారికి తెలిసాయంటే వారు మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికో లేదా మన ఆస్తిని కాజేయడానికో సిద్ధపడతారు. మన రహస్యాలను మనం ఎంత భద్రంగా ఉంచుకుంటామో అంత ప్రశాంతంగా ఉంటాం. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో, ఏ విషయాన్ని ఎవరికి చెప్పాలో అన్న విషయంలో మనకి స్పష్టత ఉండాలి. లేదంటే మనం మన చేతులతోనే మన గోతిని తవ్వుకున్నట్లు అవుతుంది. కృష్ణ నీతి ప్రకారం మనిషి తన వివేకాన్ని ఎప్పుడూ నిద్రపుచ్చకూడదు. సముద్రంలో ప్రయాణించే నావికుడు తుఫాను రాకముందే ఎలా గమనిస్తాడో మనం కూడా మన జీవితంలోకి ప్రవేశించే వ్యక్తుల స్వభావాలను ముందే పసిగట్టాలి. వంచకుడు మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు మొదట ఎంతో ఆనందాన్ని ఇస్తాడు. మనకి అన్ని విషయాల్లోనూ సహకరిస్తున్నట్లు కనిపిస్తాడు. కాని అది కేవలం ఒక వల మాత్రమే. చేపను పట్టడానికి వేసే ఎరలాంటిది ఆ ఆనందం. ఒకసారి మనం ఆ వలలో చిక్కుకున్నాక మనకి అసలు రంగులు కనిపిస్తాయి. అప్పుడు బాధపడి ప్రయోజనం ఉండదు. అందుకే ఆరంభంలోనే అప్రమత్తంగా ఉండాలి. మనం మరొకరిని నమ్మే ముందు వారిని వివిధ పరిస్థితుల్లో గమనించాలి. వారికి కోపం వచ్చినప్పుడు వారు ఎలా ప్రవర్తిస్తారు, వారికి కష్టం వచ్చినప్పుడు ఇతరులను ఎలా వేడుకుంటారు, వారు తమకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారిని ఎలా గౌరవిస్తారు. ఈ విషయాలు ఆ వ్యక్తి యొక్క అసలు వ్యక్తిత్వాన్ని బయటపెడతాయి. ఎవరైతే తన అవసరం కోసం కాళ్లు పట్టుకుని అవసరం తీరాక జుట్టు పట్టుకుంటారో వారు పరమ నిజమైన వంచకులు. అటువంటివారు మన చుట్టూ ఉండటం కంటే మనం ఒంటరిగా ఉండటమే 1000 రెట్లు ఉత్తమం. మన ఒంటరితనం మనకి జ్ఞానాన్ని ఇస్తుంది కాని దుష్ట సాంగత్యం మనకి కేవలం అవమానాన్ని, నష్టాన్ని మాత్రమే మిగిలిస్తుంది. మన ఇంట్లో రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలు ఎందుకు పెట్టుకుంటాం? అవి కేవలం పూజ చేయడానికి మాత్రమే కాదు, ఆ కథల ద్వారా మనకి ఎదురయ్యే మనుషుల స్వభావాలను తెలుసుకోవడానికి. ధృతరాష్ట్రుడు తన పుత్ర వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయి శకుని మాటలు విన్నాడు.
ఫలితంగా తన వంశాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. మన జీవితాల్లో కూడా మనం ఇలాంటి వ్యామోహాలకు లోనవుతుంటాం. ఎవరో వచ్చి మనకి లేనిపోని ఆశలు చూపిస్తే మన ప్రాణం కంటే మిన్నగా నమ్మే వాళ్లని కూడా దూరం చేసుకుంటాం. మన మనసుకి ఉన్న ఈ బలహీనతే వంచకుడికి అతిపెద్ద ఆయుధం. మనం ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వంచన చేసేవాడు ఎప్పుడూ మనకి దూరపు మనిషి అయి ఉండడు. మనకి అత్యంత దగ్గరగా ఉండేవారే మనల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారికి మన బలహీనతలు తెలుసు, మన ఆలోచనలు తెలుసు. బయటి వ్యక్తి మనల్ని మోసం చేయాలంటే ఎంతో సమయం పడుతుంది. కాని ఇంట్లో మనిషి లేదా ప్రాణ స్నేహితుడు అనుకునేవాడు చిటికెలో మనల్ని ముంచేయగలడు. అందుకే నమ్మకం అనేది అందరి మీద ఉండకూడదు. నమ్మకం అనేది ఒక అమూల్యమైన రత్నం లాంటిది. దాన్ని కేవలం అర్హత ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలి. మన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో మార్పులను గమనిస్తూ ఉండటం వల్ల మనం చాలా ఆపదల నుండి తప్పించుకోవచ్చు. వారు మనకి ఇచ్చే సలహాలు మనకి లాభాన్ని చేకూరుస్తున్నాయా లేక మనల్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయా అని విశ్లేషించుకోవాలి. వంచకుడు ఎప్పుడూ తన స్వార్థాన్ని మన మేలు అన్నట్లుగా రంగులు అద్ది చెప్తాడు. ఆ రంగులను తుడిచి చూస్తేనే మనకి అసలు నిజం కనిపిస్తుంది. ఇది మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అతిపెద్ద యుద్ధం. ఈ యుద్ధంలో మనం గెలవాలంటే మనకి సహనం మరియు వివేకం రెండూ ఉండాలి. ఏ ఒక్కటి తక్కువైనా మనం ఓడిపోయే ప్రమాదం ఉంది. భగవంతుడు మనకి బుద్ధిని ఇచ్చాడు. ఆ బుద్ధిని ఉపయోగించి ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలి. మన చుట్టూ ఉన్న వంచకులను మనం గుర్తించలేకపోతున్నాము అంటే అది మన బుద్ధి మాంద్యం అవుతుంది. కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లుగా మన కర్తవ్యాన్ని మనం నిర్వహించాలి. మన కర్తవ్యం మనల్ని మనం కాపాడుకోవడం మరియు మనమీద ఆధారపడిన వారిని రక్షించుకోవడం. వంచకులకు మన జీవితంలో చోటు ఇస్తే మనం మన కర్తవ్యాన్ని విస్మరించినట్లే. అందుకే నిర్మోహమాటంగా అటువంటి వారిని మన జీవితం నుండి వెలివేయాలి. అది ఎంతటి కఠినమైన నిర్ణయమైనా సరే మన భవిష్యత్తు కోసం ఆ నిర్ణయం తీసుకోవాల్సిందే. నిజమే కదా? ఒక మనిషిని మన జీవితం నుండి దూరం పెట్టడం అంటే అది మన శరీరంలో ఒక భాగాన్ని కోల్పోయినంత బాధగా ఉంటుంది. కాని ఆ బాధ కన్నా మన ఆత్మగౌరవం, మన ప్రశాంతత ముఖ్యం. వంచకులు మనల్ని వదిలి వెళ్లేటప్పుడు కూడా ఊరికే వెళ్లరు. వారు మనమీద మరిన్ని నిందలు వేస్తారు. లోకానికి మనమే చెడ్డవాళ్లము అన్నట్లుగా చూపిస్తారు. నీకోసమే నేను ఇన్నాళ్లు ఉన్నాను, కాని నువ్వు నన్ను ఇలా అర్థం చేసుకున్నావా అంటూ నీలో అపరాధ భావాన్ని కలిగిస్తారు. ఈ అపరాధ భావం మనిషిని లోలోపల కాల్చేస్తుంది. ఆ సమయంలోనే మనం ఎంతో ధైర్యంగా ఉండాలి. మనకి తెలుసు మనం ఏం చేస్తున్నామో, మన మనస్సాక్షికి తెలుసు మనం ఎవరిని ఎందుకు దూరం పెడుతున్నామో. వంచకుడికి ఉన్న మరో శక్తివంతమైన ఆయుధం సానుభూతి. వారు ఎప్పుడూ తమ కష్టాలనే ఏకరువు పెడుతుంటారు. ఆ కష్టాలను చూసి మనం జాలి పడతాం. ఆ జాలిని వారు పెట్టుబడిగా మార్చుకుంటారు. మనం ఎంత సహాయం చేసినా వారికి తృప్తి ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అడుగుతూనే ఉంటారు. ఒక్కసారి మనం లేదు అని చెప్తే అప్పటి వరకు మనం చేసిన 100 ఉపకారాలను మర్చిపోయి ఆ ఒక్క నిరాకరణనే పట్టుకుని మనల్ని నిందిస్తారు. ఇటువంటి కృతజ్ఞత లేని మనస్తత్వం ఉన్నవారు మనకి బంధువులేనా, స్నేహితులైనా వారితో ఎంత దూరం ఉంటే అంత మంచిది. శకుని ధృతరాష్ట్రుడికి ప్రతిక్షణం నీకోసమే నేను ఉన్నాను అని నమ్మించాడు. గాంధారి పట్ల ఉన్న ప్రేమతోనే హస్తినకు వచ్చాను అన్నాడు. కాని అతని నిజమైన ఉద్దేశం కౌరవ వంశాన్ని సమూలంగా నాశనం చేయడం. వంచకులు ఎప్పుడూ ఒక పెద్ద ముసుగు ధరించి ఉంటారు. ఆ ముసుగు వెనుక ఉన్న అసలు రూపం మనకి కనిపించదు. కృష్ణ పరమాత్మ శకుని ఆంతర్యాన్ని ఎప్పుడో గ్రహించాడు. అందుకే ఆయన ఎప్పుడూ పాండవులను హెచ్చరిస్తూ ఉండేవారు. మనం కూడా మన చుట్టూ ఉన్న వ్యక్తుల మాటల వెనుక ఉన్న నిగూఢార్థాలను గమనించాలి. వారు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అయినప్పుడు అక్కడ మోసం ఉందని ఇట్టే తెలిసిపోతుంది. చూడమ్మా, మన జీవితంలో ఎదగాలి అంటే మంచి మనుషుల తోడ్పాటు ఎంతో అవసరం. కాని వంచకులు మన ఎదుగుదలకు అడ్డంకులు సృష్టిస్తారు. మనం ఏదైనా కొత్త పని మొదలు పెడితే
అది సాధ్యం కాదు అని నిరుత్సాహపరుస్తారు. ఆ పని చేయడం వల్ల మనకి నష్టాలు వస్తాయని భయపెడతారు. ఎందుకంటే మనం ఎదిగితే వారు మనమీద అధికారం చలాయించలేరు. మనం బలహీనంగా ఉన్నప్పుడే వారు మనల్ని నియంత్రించగలరు. అందుకే వారు ఎప్పుడూ మనల్ని ఒక రకమైన అయోమయంలో ఉంచుతారు. మన నిర్ణయాలు మనవి కాకుండా వారి మీద ఆధారపడేలా చేస్తారు. కృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉండి యుద్ధం చేయించాడు. అంటే మన జీవిత రథానికి మనమే సారథి కావాలి తప్ప వేరే ఎవరికో ఆ పగ్గాలను ఇవ్వకూడదు. ముఖ్యంగా అతిగా దగ్గరయ్యే వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వంచకులు మన పడకగది రహస్యాల నుండి మన బ్యాంకు లావాదేవీల వరకు అన్నీ తెలుసుకోవాలని తాపత్రయపడుతుంటారు. మన ఇంట్లో ఉండే విలువైన వస్తువులు ఎక్కడ ఉంటాయో వారు కన్నేసి ఉంచుతారు. మన పిల్లల బలహీనతలు ఏమిటో వారు గ్రహిస్తారు. ఇలా ప్రతి విషయాన్ని వారు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వంచన చేసేవారిలో మనకి కనిపించే మరొక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే వారు ఎప్పుడూ ఇతరుల తప్పులనే వెతుకుతుంటారు. తన తప్పును ఎప్పుడూ ఒప్పుకోరు. ఎదుటివారిని నిందించడం ద్వారా తాము గొప్పవారమని నిరూపించుకోవాలని చూస్తారు. మన సంభాషణల్లో కూడా వారు ఇతరుల వ్యక్తిత్వాన్ని హేళన చేస్తూ మాట్లాడుతుంటారు. ఎవరైతే ఇతరులను కించపరుస్తూ మాట్లాడుతారో వారు మనల్ని కూడా ఎప్పుడో ఒకప్పుడు అలాగే చేస్తారు. ఈ ప్రాథమిక సూత్రాన్ని మనం మర్చిపోకూడదు. మాట అనేది ఒక పదునైన కత్తిలాంటిది. దాన్ని వంచకులు ఎంతో నేర్పుగా వాడుతుంటారు. మనకి రాబోయే ఆపదలను భగవంతుడు మనకి కలల ద్వారా లేదా మన మనసులోని అలజడి ద్వారా ముందే చెప్తాడు. ఎప్పుడైనా మీకు ఒక వ్యక్తితో ఉన్నప్పుడు అసౌకర్యంగా అనిపిస్తే ఆ వ్యక్తిని వెంటనే అనుమానించండి. మన శరీరం ఇచ్చే సంకేతాలు ఎప్పుడూ తప్పు కావు. ఒక వంచకుడు మీ పక్కన ఉన్నప్పుడు మీలోని సానుకూల శక్తి తగ్గిపోతుంది. మీరు ఎంతో అలసటగా నిస్సత్తువగా అనిపిస్తారు. ఎందుకంటే వారు మనలోని శక్తిని పీల్చేస్తారు. మనల్ని మానసికంగా ఖాళీ చేసేస్తారు. అటువంటి వారు మనకి పరమ శత్రువుల కంటే ప్రమాదకరం. శత్రువు ఎదురుగా వస్తాడు, కాని వంచకుడు వెనుక నుండి పొడుస్తాడు. మనం ఒకరిని ప్రేమిస్తున్నాము అంటే వారిలో ఉన్న చెడును కూడా అంగీకరించాలి అని కొందరు చెప్తారు. కాని వంచన అనేది చెడు కాదు, అది ఒక స్వభావం. ఆ స్వభావాన్ని మనం మార్చలేము. పాముకి పాలు పోసినా అది విషమే కక్కుతుంది. అలాగే వంచకుడికి ఎంత మేలు చేసినా వాడు మోసమే చేస్తాడు. ఇది లోక సత్యం. ఈ సత్యాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే మనకి అంత మంచిది. మన పిల్లలకు కూడా మనం ఇదే నేర్పించాలి. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరికి మన ఇంట్లోకి ఆహ్వానించాలి అనే విషయంలో వారికి స్పష్టత ఇవ్వాలి. కృష్ణ నీతిలో మరొక గొప్ప విషయం ఉంది. ఎవరైతే మన పతనాన్ని కోరుకుంటారో వారితో మనం మౌనంగా యుద్ధం చేయాలి. అంటే వారితో గొడవ పడకుండానే వారి నుండి మెల్లగా తప్పుకోవాలి. వారి మాటలకు ప్రాముఖ్యత ఇవ్వడం మానేయాలి. వారు అడిగే ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానం చెప్పాలి. మన వ్యక్తిగత విషయాలను వారితో పంచుకోవడం పూర్తిగా ఆపేయాలి. ఇలా చేయడం వల్ల వారు మనల్ని వంచించే అవకాశం కోల్పోతారు. వంచకుడికి సమాచారం అనేది ఒక ఆయుధం. ఆ సమాచారాన్ని మనం ఇవ్వకపోతే వాడు నిరాయుధుడు అవుతాడు. నమ్మకద్రోహం చేసేవారు ఎప్పుడూ మన విజయాలను తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తారు. నువ్వు గెలిచావంటే దానికి కారణం నేను ఇచ్చిన సలహానే అని చెప్పుకుంటారు. అదే మనం ఓడిపోతే నేను ముందే చెప్పాను కదా వినలేదు అని మనల్ని ఇంకాస్త కుంగదీస్తారు. ఇలా ప్రతి పరిస్థితిని తమకి అనుకూలంగా మార్చుకోవడంలో వారు మేటి. మన చుట్టూ ఉండే ఇలాంటి మేధావులను మనం గుర్తించలేకపోతే మన జీవితం ఒక ప్రయోగశాలగా మారిపోతుంది. మన అనుభవాలను వారు తమ స్వార్థానికి వాడుకుంటారు. మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే మన కర్మ ఫలం. మనమేదో పాపం చేశాం కాబట్టే మనకి ఇలాంటివారు తారసపడ్డారు అని మనం కుంగిపోకూడదు. నిజానికి అటువంటి వారు మన జీవితంలోకి రావడం వల్ల మనకి ఒక గొప్ప పాఠం దొరుకుతుంది. మనుషులను ఎలా చదవాలి, ఎవరిని ఎలా దూరం పెట్టాలి అనేది మనం నేర్చుకుంటాం. ఈ పాఠం మనకి ఏ పుస్తకం నేర్పించలేదు. మన అనుభవమే మనకి గురువు.
వంచకుడు మనకి ఒక చేదు అనుభవాన్ని మిగిల్చినా అది మనల్ని భవిష్యత్తులో మరింత బలంగా మారుస్తుంది. కృష్ణుడు కౌరవ సభకు వెళ్లినప్పుడు దుర్యోధనుడు ఇచ్చిన విందును తిరస్కరించి విదురుడి ఇంటికి వెళ్లాడు. ఎందుకంటే దుర్యోధనుడి విందులో అహంకారం, కపటం ఉన్నాయి. విదురుడి ఇంట్లో ప్రేమ, భక్తి ఉన్నాయి. మనం కూడా ఎవరి దగ్గరకు వెళ్లాలి, ఎవరితో భోజనం చేయాలి అనే విషయంలో కృష్ణుడిని ఆదర్శంగా తీసుకోవాలి. మన గౌరవాన్ని తక్కువ చేసే చోట, మనల్ని వంచించే మనుషులు ఉన్న చోట మనం ఒక్క క్షణం కూడా ఉండకూడదు. మన ఆత్మగౌరవమే మనకి అసలైన ఆస్తి. దాన్ని ఎవరికోసం తాకట్టు పెట్టకూడదు. వంచన చేసేవారు ఎప్పుడూ ఒక రకమైన గందరగోళాన్ని సృష్టిస్తారు. వారి మాటల్లో స్పష్టత ఉండదు. అడిగిన దానికి నేరుగా సమాధానం చెప్పకుండా చుట్టూ తిప్పి మాట్లాడుతారు. ఇదంతా ఎందుకంటే వారి అబద్ధాలు ఎక్కడ బయటపడతాయో అన్న భయం. ఈ భయాన్నే మనం గమనించాలి. ఒక సత్యవంతుడు ఎప్పుడూ సూటిగా మాట్లాడుతాడు. అతని కళ్లలో ధైర్యం కనిపిస్తుంది. కాని వంచకుడి చూపుల్లో ఒక రకమైన అభద్రత ఉంటుంది. ఆ చూపులను మనం పట్టుకోగలిగితే వారి మనసులోని విషం మనకి అర్థమవుతుంది. మనం ఈ రోజుల్లో ఎంతో మందిని చూస్తున్నాం. ఆస్తి కోసం సొంత తమ్ముడినే మోసం చేసే అన్నలు, డబ్బు కోసం స్నేహితుడినే ముంచేసే వ్యక్తులు. ఇదంతా కలికాలం మహిమ అని మనం సరిపెట్టుకోకూడదు. ఏ కాలంలోనైనా ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఆ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మనల్ని మనం రక్షించుకోవడం కూడా ఒక ధర్మమే. వంచకులకు బలి అవ్వడం ధర్మం అనిపించుకోదు. అందుకే మన చుట్టూ ఉన్న వారిని ఎప్పుడూ పరిశీలిస్తూ ఉండాలి. వారి ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వాలి. నమ్మకద్రోహం అనే గాయం నుండి మనిషి తేరుకోవడానికి ఎంతో సమయం పడుతుంది. అది మన శరీరానికి తగిలిన దెబ్బ కాదు, మన ఆత్మకు తగిలిన లోతైన ఘాటు. అటువంటి సమయంలో మనం కృంగిపోకూడదు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినట్లుగా కొన్ని యుద్ధాలు మనల్ని మనం రక్షించుకోవడానికి చేయక తప్పదు. ఆ యుద్ధం బయట వ్యక్తులతో కాదు, మనలోని మమకారంతో. మనల్ని మోసం చేసిన వారు మనకి అత్యంత ఇష్టమైన వారు అయినప్పుడు వారిని దూరం పెట్టడం అంటే మనల్ని మనం చంపుకున్నంత బాధగా ఉంటుంది. కాని ఒక విషవృక్షం మన ఇంటి ప్రాంగణంలో ఉంటే అది ఎప్పటికైనా ప్రమాదకరమే. ఆ చెట్టును కొట్టివేయడం ఇంటి ప్రశాంతతకు ఎంతో అవసరం. మన చుట్టూ ఉన్న వంచకులను గుర్తించిన తర్వాత కూడా వారితోనే ఉండటం అంటే మన పతనాన్ని మనం ఆహ్వానించడమే. మహాభారత సంగ్రామంలో కర్ణుడు పడిపోయినప్పుడు కృష్ణుడు అతనికి ఒక గొప్ప సత్యాన్ని గుర్తుచేశాడు. కర్ణా, నువ్వు మహావీరుడివి, గొప్ప దాతవు, కాని నువ్వు చేరిన చోటు తప్పు అని చెప్పాడు. దుష్ట సాంగత్యం వల్ల ఒక పుణ్యాత్ముడు కూడా పాపాత్ముడిగా మారిపోతాడు. కర్ణుడు దుర్యోధనుడికి ఉన్న విశ్వాసం వల్ల తన ధర్మాన్ని విస్మరించాడు. మన జీవితంలో కూడా మనకి సహాయం చేసిన వారు వంచకులు అని తెలిసినప్పుడు వారి పట్ల ఉన్న కృతజ్ఞత మనల్ని కట్టేస్తుంది. కాని ధర్మం కంటే ఏదీ గొప్పది కాదు. మోసం చేసేవాడు ఏ రూపంలో ఉన్నా వాడు మన శత్రువే. శకుని వేసిన పాచికలు హస్తినాపుర వైభవాన్ని ఎలా కాల్చి బూడిద చేశాయో మన చుట్టూ ఉండే వంచకుల కుతంత్రాలు మన కుటుంబాన్ని అలాగే నాశనం చేస్తాయి. మనం మనుషులను నమ్మాలి, కాని కళ్ళు మూసుకుని కాదు. ఎవరైతే మన ముఖం మీద ఒకటి వెనుక మరొకటి మాట్లాడతారో వారు మనకి ఎప్పటికీ ఆత్మీయులు కాలేరు. అతిగా పొగిడేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆ పొగడ్తలు మన విచక్షణ జ్ఞానాన్ని మొద్దుబారుస్తాయి. వంచకులు ఎప్పుడూ మనల్ని ఆకాశానికి ఎత్తుతారు. ఎందుకంటే అక్కడి నుండి పడేటప్పుడు దెబ్బ గట్టిగా తగులుతుంది అని వారికి తెలుసు. నిజమైన మిత్రుడు మన తప్పును ఎత్తిచూపి మనల్ని భూమి మీద నడిపిస్తాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించిన రోజున మనకి ఏ వంచకుడు భయం కలిగించలేడు. మన మనస్సును ఒక కోటలాగా మార్చుకోవాలి. ఆ కోటలోకి కేవలం సత్యం మాట్లాడే వారిని మాత్రమే అనుమతించాలి. మనల్ని మోసం చేసేవారు మన బలహీనతలను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సిద్ధహస్తులు. మనలో ఎప్పుడైనా అసూయ కాని కోపం కాని ఉంటే వాటిని వారు మరింతగా పెంచుతారు. ఒక వ్యక్తి మీద మనకి చిన్నపాటి విముఖత ఉంటే దాన్ని పెద్ద గొడవగా మారుస్తారు.
ఇలా చేయడం వల్ల వారు మనకి ఎంతో దగ్గరైనట్లు మనం భావిస్తాం. కాని నిజానికి వారు మనల్ని ఒక మానసిక కారాగారంలో బంధిస్తున్నారు. మన ఆలోచనల మీద వారి ప్రభావం పెరిగే కొద్దీ మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోతాం. మన నిర్ణయాలు మనవి కాకుండా పోతాయి. అన్ని వారి ఇష్టప్రకారమే జరుగుతాయి. ఇలాంటి మానసిక బానిసత్వం నుండి బయటపడటం చాలా కష్టం. అందుకే మొదటి నుండే జాగ్రత్తగా ఉండాలి. వంచకులు ఎప్పుడూ మన విజయాలను చూసి అసూయపడుతూనే ఉంటారు. వారు పైకి నవ్వుతున్నా వారి కళ్లలో ఆ ద్వేషం కనిపిస్తూనే ఉంటుంది. అటువంటి వారిని మన ఇంట్లోకి రానివ్వకూడదు. మన పిల్లల ముందు వారి గురించి గొప్పగా చెప్పకూడదు. ఎందుకంటే మన పిల్లలు కూడా వారిని చూసి అలాగే మారుతారు. మంచి సంస్కారం ఉన్న ఇంట్లో వంచకులకు చోటు ఉండదు. మన ఇంటి వాతావరణాన్ని మనం ఎప్పుడూ పవిత్రంగా ఉంచుకోవాలి. అనవసరమైన వ్యక్తుల జోక్యం మన సంసారంలో చిచ్చు పెడుతుంది. ఎవరైతే మనకి అండగా నిలబడాలో వారే మనల్ని వెన్నుపోటు పొడిచినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. కాని ఆ బాధ నుండే మనకి కొత్త బలం వస్తుంది. ధర్మం వైపు ఉన్న వారికి కష్టాలు వస్తాయి కాని విజయం మాత్రం వారిదే అవుతుంది. పాండవులు ఎన్నో కష్టాలు పడ్డారు. కాని చివరికి వారు గెలిచారు. ఎందుకంటే వారి వెనుక కృష్ణ పరమాత్మ ఉన్నాడు. మనం కూడా ధర్మ మార్గంలో నడుస్తుంటే ఆ భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. మన చుట్టూ ఉన్న వంచకులను ఆయనే మనకి చూపిస్తాడు. మనకి తెలియకుండానే ఆపదల నుండి మనల్ని కాపాడతాడు. మనం చేయాల్సిందల్లా ఆ దేవుడిని నమ్మడం, మన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించడం. వంచన చేసేవారిని క్షమించవచ్చు కాని వారిని మళ్లీ నమ్మడం మాత్రం తప్పు. క్షమ అనేది మన సంస్కారం. కాని మళ్లీ మోసపోవడం మన బలహీనత అవుతుంది. జీవితం అంటే ఒక గొప్ప ప్రయాణం. ఈ ప్రయాణంలో మనకి ఎంతో మంది తారసపడతారు. అందరూ మంచివారు కాలేరు, అలాగే అందరూ చెడ్డవారు కాలేరు. మనకి ఎవరు మంచి చేస్తున్నారో, ఎవరు మనల్ని వాడుకుంటున్నారో తెలుసుకోవడం మన కనీస బాధ్యత. వంచకులు మన జీవితంలోకి రావడం వల్ల మనకి ఓర్పు పెరుగుతుంది. మనుషులను చదివే శక్తి వస్తుంది. ఆ అనుభవాన్ని మనం ఒక పాఠంలా తీసుకోవాలి తప్ప దాని గురించి ఆలోచిస్తూ మన కాలాన్ని వృధా చేయకూడదు. గడిచిన కాలం మళ్లీ రాదు. కాని మన భవిష్యత్తును మనం సరిదిద్దుకోవచ్చు. అప్రమత్తంగా ఉండటమే మనకు అసలైన రక్షణ కవచం. సనాతన ధర్మం కోసం మా బృందం పడుతున్న శ్రమకు తోడ్పాటుగా వీడియో చివర్లో ఉన్న స్కానర్ ద్వారా మీ మద్దతు అందించండి. వంచకులు ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు. వారు ఎంతమంది మధ్య ఉన్నా వారికి ఎవరూ నిజమైన స్నేహితులు ఉండరు. ఎందుకంటే నమ్మకం లేని చోట బంధం ఉండదు. కాని మనం మంచివారితో ఉంటే మనకి కష్టమొచ్చినప్పుడు 10 మంది మన పక్కన నిలబడతారు. ఆ బలమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. వంచన చేసేవారు తాత్కాలికంగా గెలవవచ్చు కాని శాశ్వతంగా వారు ఓడిపోతారు. వారి పాపం వారిని వెంటాడుతుంది. మనం మాత్రం ప్రశాంతంగా నిద్రపోగలం. ఎందుకంటే మన మనస్సులో కపటం లేదు. ఆ ప్రశాంతతే మనకి అసలైన ఆస్తి. ఈ లోకంలో ధర్మాన్ని మించిన రక్షకుడు లేడు. సత్యాన్ని మించిన బలం లేదు. మన చుట్టూ ఉన్న మనుషుల నిజస్వరూపాలను తెలుసుకోవడానికి మనం పురాణాలను మించిన మార్గదర్శి ఏదీ లేదు. దుర్యోధనుడి గర్వం, శకుని కుతంత్రం, ధృతరాష్ట్రుడి పుత్ర వ్యామోహం ఇవన్నీ మనకి నిత్యం ఎదురయ్యే మనుషుల ప్రతిరూపాలు. వాటిని గమనిస్తూ మనల్ని మనం సంస్కరించుకుంటూ ముందుకు సాగాలి. మోసం చేసేవారిని గుర్తించడం అంటే వారిమీద కక్ష పెంచుకోవడం కాదు, వారి నుండి దూరంగా జరిగి మన ప్రశాంతతను కాపాడుకోవడం. ఈ రహస్యాన్ని మనం తెలుసుకుంటే మన జీవితం నందనవనం అవుతుంది. కృష్ణ పరమాత్మ ఎప్పుడూ మన వెంట ఉండి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. మన నమ్మకం ఆ దేవుడి మీద ఉండాలి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ముగిసిపోయింది. స్వస్తి.